హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధన్ కిచెన్. ఈరోజు వీడియోలో జిలేబీ చేపల పులుసు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా వేడివేడి రైస్లోకి ఇలా జిలేబీ చేపల పులుసు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. జిలేబీ చేపలను తీసుకొని వచ్చి ఫస్ట్ నీట్గా అయితే కట్ చేసుకోవాలి. చేపల మార్కెట్కి వెళ్ళి జిలేబీ చేపలను అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు వీటిని అక్కడే కట్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఇలా కట్ చేసుకున్న చేపల్లోకి కల్లుప్పు వేసి వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లోకి స్పూన్స్ కారం, కల్లుప్పు వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకొని చేప ముక్కలన్నింటికి కూడా పసుపు, ఉప్పు, కారం పట్టేటట్టు నేను చూపిస్తున్నట్లు ప్రతి ముక్కకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేపకంతా కూడా పసుపు, ఉప్పు, కారం పట్టేటట్టు నీట్గా మొత్తం పట్టించేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. చేపల పులుసులోకి చింతపండు పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళు అనేది పోసుకుంటే పులుసు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. చేపల పులుసు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు కూడా వేసుకోండి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పెద్ద ఆనియన్ని తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ టమాటా అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు, ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, ధనియాలు, మెంతుల్ని బాగా వేగించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. రెండు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు, మెంతుల పొడిని కూడా 1/2 స్పూన్ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండుని నానబెట్టుకున్నాం కదా, చింతపండుని పులుసుని తీసుకొని ఇలా పోసేసుకోండి. ఈ పులుసు వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కల్లుప్పును వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఉప్పు మొత్తం దీనికి పట్టేటట్టు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పులుసు అనేది బాగా మరుగుతున్న టైంలో మనం చేప ముక్కలకి పసుపు, ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నింటినీ కూడా ఈ పులుసులోకి 1 బై 1 వేసేసుకోవడమే. ఇలా అన్నీ స్లోగా 1 బై 1 చేప ముక్కల్ని ఈ పులుసులోకి ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని ముక్కల్ని కూడా నీట్గా ఇందులోకి వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా చేప ముక్కలు వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలను కూడా ఒక 4 అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే బాగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇలా క్లాత్ తీసుకొని ఇలా మూవ్ చేసుకోండి. అంటే గరిటె పెట్టడం వల్ల చేప ముక్కలు అనేది బ్రేక్ అవుతాయి. అలా కాకుండా ఇలా ఒకసారి మూవ్ చేసుకున్నారంటే పులుసు అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ అవనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ జిలేబీ చేపల పులుసులోకి కొత్తిమీర అయితే వేసేసుకోండి. ఇలా కొత్తిమీర వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఈ జిలేబీ చేపల పులుసు డబుల్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.